హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో బాగున్నారా అండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. సో మేమైతే సంతకెళ్ళి కూరగాయలు అయితే తెచ్చామండి. చూడండి చాలా ఫ్రెష్‌గా ఉన్నాయండి. బీరకాయ అయితే చూడండి. సో బెండకాయలు అయితే ఇంకా చాలా ఫ్రెష్‌గా ఉన్నాయండి. సో బెండకాయలు ఎలా అంటే అందరూ తుంచుతారు కదా! సో అలా తుంచకండి. మనం 2 డేస్ వరకు చేసుకోమండి. అప్పుడు అవైతే పాడైపోతాయి. సో దానికోసం ఎట్లంటే ఇలా తుంచకూడదండి. తుంచితే పాడవుతాయి. సో బెండకాయ ఎలా చూసుకోవాలంటే బెండకాయని తీసుకొని ఇలా ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేస్తే అవి మెత్తగా ఉన్నాయంటే బాగా నేతగా ఉన్నట్లండి. సో తర్వాత వచ్చి గోగాకండి. ఈ గోగాకనే చాలా ఫ్రెష్‌గా ఉందండి. చాలా బాగుంది. పుచ్చు అయితే అస్సలు లేదండి. చాలా బాగుంది. ఒక్కటైతే తీసుకున్నామండి మేము. తర్వాత వచ్చేసి కూరగాయలు సర్దాలంటే చాలా టైం పట్టిందండి. సో ఈ ఒక వీడియో తీద్దామనేసి తీసానండి నేనైతే. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వంకాయలండి. సో వంకాయలైతే బాగా నేతగా బాగున్నాయండి. తర్వాత వచ్చేసి దొండకాయలండి. ఇవి కూడా చాలా ఫ్రెష్‌గా నేతగా ఉన్నాయండి. తర్వాత వచ్చేసి బంగాళదుంప అండి. ఇవి వచ్చేసి మోజులు లేకపోతే బాగున్నట్లండి. మోజులు వచ్చాయంటే బాలేనట్టు. సో ఇవి వచ్చేసి పచ్చిమిరపకాయలండి. పచ్చిమిరపకాయలు కూడా ఎలా చూసుకోవాలంటే సో ఒక పచ్చిమిరపకాయ తీసుకొని ఒకసారి తుంచేసి దాన్ని స్మెల్ అయితే చూడాలండి. స్మెల్ బాగా వచ్చిందంటే బాగా కారం ఉన్నట్టు, తక్కువగా స్మెల్ వచ్చిందంటే యావరేజ్గా ఉన్నట్లు. సో ఇవి వచ్చేసి మటికాయలండి. ఇవి కూడా చాలా నేతగా అంటే చాలా నేతగా ఉన్నాయండి. సో ఇలా అయితే మేమైతే సంతకెళ్ళేసి అయితే తీసుకొచ్చామండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.